హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మీరైతే మొత్తంలో వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. అయితే ఇంటి దగ్గర దాకానైతే వచ్చిన. నేను వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు 12:30 1 గంట మధ్యలో అవుతుంది. మా ఆవిడకైతే కాల్ చేసి చెప్పిన, అమ్మ ఏమన్నా రెడీ అమ్మ గరం గరం అని చెప్పంటే చేస్తా అని చెప్పాను. ఆల్రెడీ లోపల ఇట్లా ఆవాజ్ వస్తుంది. ఇక ఏం చేస్తుందో చూసాం. చెప్పండి, ఆల్రెడీ రెడీ అయితే ఉందా వంటకం? ఫోన్ చేసిరు ఫోన్ చేసి ఆలస్యం ఆడికెళ్ళి వచ్చినప్పుడు ఫోన్ చేయడానికి ఉండదు. కిందికి వచ్చినాకనే ఫోన్ చేసేటానికి ఉంటుంది కదా నీకు. ఎన్ని నిమిషాలు అయింది నువ్వు ఫోన్ చేసి? 10 నిమిషాలు కూడా కాదు. నేను షాప్ పోయి ఎగ్స్ తెచ్చి కొడతానే ఉన్నా, వచ్చింది బండి. అంతేనా? అర్ధగంట ముందుగా చెప్పాలి, హాఫ్ అన్ అవర్ ముందుగా చెప్పాలి. ఫోన్ చేయగానే వస్తే ఎట్లా రెడీ అవుతుంది? పచ్చిపులు చేసినా ఆమ్లెట్లు వేస్తా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుబడి తింటాడు. వచ్చినాక తింటాడా? ఫ్రై చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు ఆమ్లెట్ వేసుకుంటారు. 4 తెచ్చినా. సడుదులు దగ్గులు రాగా ఫ్రిడ్జ్ లో వాటర్ ఏం తాగుతారు అని చెప్పి మొన్న ఒకరు కామెంట్ చేసారు, చూసినా? మరి తాగం కానీ ఫ్రిడ్జ్ లో బాటిల్స్ పెడతాం అంతే. ఫ్రిడ్జ్ వాటర్ ఏం తాగం మేము. మరి అట్లా తాగుడు తప్పు కదా? తాగమని చెప్తే మన తాగుడు తప్పు అంటావు. ఇప్పుడు ఎన్ని గుట్లు కొట్టినావమ్మా? 3 కొట్టినా, 2 పోతున్నా. నువ్వు తినగా మిగిలిందే నేను తింటా తీరా. నేను కష్టం చేసేది మీకోసమే. నువ్వు మళ్ళీ గట్ట పడపడితే ఎట్లా? నేను తిన్నావయ్యా, తిన్నా. చారు వేసుకొని కొద్దిగా అన్నం అనుకొని తిన్నా. ఇక నీకే పచ్చి పుస్తకం తింటావో తినవా? టమాటా తొక్క కూడా ఉన్నది కదా. మధ్యాహ్నం పూట వచ్చినందుకు అప్పటికప్పుడే రెడీ చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. గరం గరం ఎగ్ ఆమ్లెట్. పులుసుకు అంచుకు ఆమ్లెట్ ఉంటే మంచిగా ఉంటుంది కదా. కారం అయితే విపరీతంగా తింటాం కదా మేము ఫ్రెండ్స్. ఆల్రెడీ విపరీతంగా గీంత తినకుంటే ఎట్లా సప్ప సప్పగా ఎట్టుంటుంది అది అంతా. నేనైతే జర కారం ఎక్కువనే తింటాను ఫ్రెండ్స్. ఇక పిల్లల గురించి అని చెప్పి అసలు కారం వేస్తలేదు కానీ వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. దగ్గులు సడుగులు ఇక అందరికి కామన్ అయిపోయిందిలే. ఆయుష్ గిలక ఇట్లా గిల కొడతారు కదా, ఉంటుంది కదా. బుక్ చేయాలి ఆన్లైన్. ఎందుకు గిల కొట్టడానికి? ఉల్లిగడ్డ లేవా అమ్మ? ఉల్లిగడ్డ లేవు. ఉల్లిగడ్డ పోయి మొత్తం. నాకు ఉల్లిగడ్డ వేస్తే ఆమ్లెట్ తినబుద్ది కదా. నీకేమో ఉల్లిగడ్డ లేకుండా నేను తినబుద్ది కదా. ఉల్లిగడ్డ లేకపోతే అసలు ఎట్లుంటదమ్మా? మంచిగా కలుపుపోయినావు. ఉల్లిగడ్డ తెస్తా. నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఇవాళ పోదామా? నేనెందుకు? అంతే అంట. నేనెందుకు? నువ్వు ఊరికి పోయింది అసలు. ఎంలాడకుండా అటు పోవాలి, ఊరికి పోదాం ఇవాళ. రేపట్ల పోయి అవి వేసుకుని అవసరం. మళ్ళీ 2-3 సార్లు తిరుగుడు అయ్యేటట్టుందమ్మా. ఫిబ్రవరిలో 2-3 సార్లు తిరుగుడు అయ్యేటట్టుంది. పనులు చక్కగా లేవు. మళ్ళీ వచ్చే నెల 28 రోజులే ఉంది. ప్రతి నెల 31 రోజు ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే బాధ్యతల మీద పడ్డాక ఖర్చులు ఎక్కువైనా కొద్ది. ఖర్చులు అంటే మనకు జర కొంచెం బయట అటు ఇటు జర ఇదైనా కొద్ది జర 1-2 రోజులు ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది నెల. గట్లుంటే ఎవరికి నచ్చేనన్ని వాళ్ళు ఎక్కువ చేసుకొని పెట్టుకుంటారు. ఈ చాకులు తెగుతలేవు. అస్సలు తెగుతలేదు ఈ చాకు. అన్న ఉన్నది ఒకటి వేరే చాకు. మరి పెద్ద బండి పోతుంది, అర్థం అవుతుందా? మనం ఏం చేయాలి? ఈ చాకులు అన్ని తీసినావా? ఊరికి తీసుకుపోతా అంటే 2 ఎవ్వి తెగుతలేవు. నేను చేస్తాం పోయి అని అనిపిస్తుంది. నేను వచ్చి ఏం చేస్తాడు దాకా పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా. ఇలా కొత్తిమీర ఇట్లా లేదమ్మా? ధనాల పొడి ఉందా? ధనాల పొడి వేస్తే ఏముంటుంది తెలుసా? మధ్యాహ్నం పూట జర పచ్చి పులుసులు చిన్న తిండిలు నడవాయి అన్నమాట ఫ్రెండ్స్ నాకు. అందుకే మా అమ్మగారు ఎప్పుడు వచ్చినా గరం గరం చేస్తుంది. ఈయన గరం గరం తింటాడు. గరం గరం పచ్చి పులుసు
నిన్నసారి టమాటో రైస్ ఏదో ఒకటి ఎత్తిస్తాను ఇలా కత్తెలు అట్లా ఆరాట మారు వాళ్ళు పని 3 వాళ్ళు అంటారు కదా అట్లా. నాకు ఇయ్యాలన్నావు ఆమ్లెట్ నీకు ఇవ్వకపోతే ఎట్లనమ్మా చేసి పెట్టోళ్ళు వాళ్ళు కూర్చుని తినేటోళ్ళు ఒకళ్ళు అన్నట్టు అయిపోదు. మొత్తం చపాతీ లెక్క మస్తు వచ్చింది కదా, మస్తు అవుతుంది. నీకోటి నాకోట నీకే 2 నాకే 2 ఎందుకమ్మా, నువ్వు శుద్ధి ఇచ్చుకోపోతాను. లోపలికి ఉంటుందా పచ్చి పులుసులు అంచుకు పెట్టుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. వా అయిపోయిందమ్మా, అయిపోయింది. ఆమ్లెట్ చారు డబ్బల్ రొట్టెలు దొడ్డు దొడ్డు మస్తు. మరి ఏంటి సన్నగా ఊరికే ఫ్రిడ్జ్లో పైన ఒక బాటిల్ ఉంటుంది, లేకుండా కింద 2 తీసుకోనా పైన ఉండే కాటుక కన్నురా అన్న. ఎట్లుంది ఆమ్లెట్? ఉల్లిగడ్డలు వేసుట్లా కొంచెం దచ్చిన మసాలా ఇంట్లో కదా. అవును, ధనాల పొడి జబర్దస్త్ ఉంటుంది తెలుసా. ఎన్నైనా మనం ఇంట్లో చేసుకున్నది మంచిగా ఉంటుంది. అన్నంలో తిను గట్లు ఏం తింటున్నావు మరి? చేసి పెట్టగానే టేస్ట్ చూస్తాను ఎత్తనే ఉన్నావు. అన్నం మళ్ళీ అన్నం తినబుద్ది కదా తింటే. ఇక ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ టుమారో, గుడ్ నైట్.